ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించి నాకు ఈ సమయమునిచ్చిన దైవజనులు స్టీఫెన్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి వందనాలు. నా తోటి సేవకులు, అభిషేక్తులు, దైవజనులు, ఘనులు ఇటువైపున ఉన్నారయ్యా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. అలాగే నాన్నగారేరి యేసు గారు ఉన్నారా? ఏడి నాన్నగారికి కూడా వందనాలు. ఓకే, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. విశేషించి అదిగో పండుబాబు అయ్యా వందనాలు. అట్లాగే ఆర్కెస్ట్రా వారికి, అట్లాగే సౌండ్ సిస్టమ్ వారికి వందనాలు తెలియచేస్తున్నాము. ఈ ప్రాంత వాసులు ఎంతో ప్రేమతో మనందరికీ చక్కని ఈ గ్రౌండ్ను కూడా ఇచ్చారు. వారి కుటుంబాలు దీవించబడునుగాక. హల్లెలూయా. మంచిది, ఇంకా వస్తూనే ఉన్నారు మనవాళ్ళు. పర్వాలేదు, ఇంకాసేపు నేను లేట్ చేస్తే బాగుండు అనిపించింది. అయ్యగారు చక్కని వర్తమానం, చక్కని వాక్యం, కాసేపు అయినా మేము మంచి మాటలు విన్నాం. దేవునికి స్తోత్రం. మంచి వాక్యం. ఏం చెప్పాడు అయ్యగారు? ఇంత అన్యాయం చేస్తున్నావు, మంచోడి నోటు మట్టి కొట్టావు, నువ్వు అసలు ఎట్టబోతావంటే ఏంది అట్ట అంటారు కదా. నేను కూడా కొనసాగిస్తే బాగుండు అనిపించింది, కానీ దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన అంశమును మనసులో పెట్టాడు. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కాస్త కొంచెం లోతుగా దాని గురించి ఎప్పుడన్నా మనం ధ్యానం చేద్దాం. అయ్యగారంత కాదు కానీ ఇంకో రకంగా, ఇంకొక కోణంలో. సరే, మంచిది. బాగున్నారండి? గత రోజులలో ప్రభు మనతో ఉన్నారు. మంచి వర్తమానాలు ఆయా ప్రదేశాల నుంచి దైవజనులు, ఈ ఏరియాలో ఉన్నటువంటి మరి ఏరియా నాయకులు, మృత్యుంజయుడయ్య గారు, ఆ తర్వాత జేకబ్ జనయ్య గారు, ఆ తర్వాత మోక్షానందం గారు, ఇలాగా ఇదేంది కదిలాడుతుంది, తీసేద్దాంలే. కనుక మంచి వర్తమానాలు విన్నారు. నేను కూడా ఒక చిన్న మాట, నిజమే కొంచెం బిజీ షెడ్యూలు, ఆయా ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. మా కుటుంబంతో పాటుగా మా ఫ్యామిలీ, మా కుమారులు, కోడలు, మనవడతో సహా, అమ్మగారు అందరం కూడా మీ మధ్యకు రావడం చాలా సంతోషం. కుసేపు నాకు దీన్ని తీసేస్తానులే, కాసేపు పర్లేదు, ఇదేం ఇబ్బంది పెడతలేదు, కానీ ఇది అడ్డంగా మనకు అసలు. ఓకే, సరే, మంచిది. బాగున్నారండి? పక్క వాళ్ళని అడగండి ఒకసారి, పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి బాగున్నారా. చాలా ఖర్చు అయ్యింది, మనం పెద్ద కానుకేసి వెళ్దామని చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పరిశుద్ధ గ్రంథములో నుండి నాకు కొంత సమయం అయ్యగారు అప్పగించారు. ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని
ఆశపడుతూ ఉన్నాను. రండి, ప్రకటన గ్రంథం ఒక క్రొత్త కోణములో ఈ మాటలు నేను మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకు ముందు మీరు గనుక ఈ మాటలు విని ఉంటే ఒక క్రొత్త సబ్జెక్టు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతున్నాడు, మీరు తీసుకోవచ్చు. 8వ అధ్యాయం 5వ వచనాన్ని నేను పరిచయం చేస్తున్నాను. ఇంకొకసారి చెప్పనియండి ఈ మాటలు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నారు, వినాలని కోరుతూ ఉన్నాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగెను. అంతటా చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మాటలు మీవి. ఈ రాత్రి మీ వాక్కుల కొరకై ఎదురు చూస్తున్నాం. ఈ దాసుని నిలువబెట్టుకొని చక్కని వర్తమానం అయ్యా, నేటి కాలములో దైవ భక్తులను, విశ్వాసులను, సంఘస్థులను, పరిశుద్ధులను, వ్యక్తులను, వక్తలను లోకములో బంధించి ఈడ్చుకొని వెళ్ళి నమిలేస్తున్నటువంటి 4 రకాలైనటువంటి పురుగులను గూర్చి మీరు మాకు బోధించినందుకై స్తోత్రాలు. 4 రకాలైన అనుభవాలు మీకు దూరం చేస్తున్నాయని మీరు మాతో మాట్లాడారు. నిజమే అయ్యా. నీ వైపు చూచి మా భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసమును కాపాడుకుంటూ నీ వైపు చూచి సాగిపోనట్లు సహాయం చేయండి. నిలబడిన ఈ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడి తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథాన్ని గూర్చి ఇక నేను మీకు పరిచయం చేయడానికి సమయం సరిపోదు. అయినను గ్రంథకర్త, ఇది వ్రాయబడిన కాలం, దీని సారాంశం 2 మాటలు చెప్పి కాస్త ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము ఆఖరి గ్రంథం. ప్రత్యక్షత గ్రంథమని కూడా దీనికి పేరు పెట్టి బైబిల్ పండితులు పిలిచారు. ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలములలో జరగబోయే విషయాలను గూర్చి యోహానుకు దేవుడు బయలుపరచగా వ్రాయబడిన గ్రంథం ఈ గ్రంథం. ఇది వ్రాసిన గ్రంథకర్త యోహాను. యోహాను అనగా యెహోవా దానము అని అర్థం. బైబిల్ గ్రంథములో 5 యోహానులు ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు పరిచయం చేయదలుచుకోలేదు. ఇది వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 90 నుండి 100 మధ్య కాలములై ఉండవచ్చునని బైబిల్ పండితుల అంచనా. ఇది పద్మాసు ద్వీపములో నుండి వ్రాయబడిన గ్రంథం. పద్మాసు ద్వీపం
చాలా శ్రేష్టమైనటువంటిది, భయానకమైనటువంటిది కూడా. 45.39 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఈ పద్మాసు ద్వీపం డొమిషియన్ చక్రవర్తి కాలములో ఈ యోహాను పరవశిగా పంపబడ్డాడు. అక్కడ వ్రాయబడిన గ్రంథం అన్నమాట ఇది. ఆత్మవశుడైనటువంటి యోహాను చేత దేవుడు చెప్పి చూయించి వ్రాయించిన గ్రంథం. ఇక ఎక్కువగా ఈ ఇంట్రడక్షన్ నేను చెప్పడం లేదు. అది ఎక్కడుంది పద్మాసు ద్వీపం, దాని సంగతి ఏంటి, అక్కడికి ఎందుకు పంపబడ్డాడు, ఈ యోహాను ఎవరి కుమారుడై ఉంటాడు, ఈయన జబదయి కుమారుడు అని రాయబడి ఉంటుంది. దాని వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మనం కాస్త పక్కన పెట్టి చదవబడిన లేఖన భాగంలోనికి వెళ్ళి 1 గంట సేపు దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. యోహాను ఆత్మవశుడై ఉండగా పరలోకమందున్న దేవదేవుడు 4వ అధ్యాయములో యోహానునన్నాడు, ఇక్కడికి ఎక్కిరా, జరగబోయే విషయాలను గూర్చి నీకు నేను బయలుపరుస్తాను అనని యోహానుతో దేవుడు మాట్లాడగా, ఆత్మవశుడైపోయినటువంటి యోహాను 4వ అధ్యాయములో దైవ సన్నిధిలో పొందిన దర్శనం, దేవుని దర్శనమును చూస్తూ దేవుని స్వరమును వింటూ దేవుడు చెప్పమన్నట్టుగా చెప్పబడిన మాటలు 4, 5, 6, 7, 8 అధ్యాయాలలో మనము చూస్తాం. 8వ అధ్యాయములో మనము చదివిన లేఖన భాగమునందు యోహాను అలాగా తేరి చూస్తూ ఉండగా ఆయనకు ఒక దర్శనం కనబడుతుంది. ఆ దర్శనములో దూత చేతిలో ధూపార్తి, పరలోకమందున్న దేవదేవుడు ఆ సింహాసనము ఎదుట ఉన్న ఆ దూత చేతిలో ధూపార్తిని చూపిస్తూ ఉన్నాడు యోహానుకి. యోహాను దీన్ని చూస్తూ ఉండగా జరిగిన సంగతి ఏమిటి అంటే, ఏది జ్ఞాపకం చేసుకుందామా, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుము, ధ్వనులు, మెరుపులు, భూకంపం 4 పనులు జరిగాయి. పరలోకమందున్నటువంటి దర్శనములో దూత చేతిలో ఉన్న ధూపార్తి నిప్పులతో నింపబడి అలాగా భూమి మీద వేయగా 4 పనులు జరిగాయి. 1 ఉరుములు, 2 ధ్వనులు, 3 మెరుపులు, 4 భూకంపం. 4 పనులు జరిగాయి. ధూపార్తి చేతిలో ఉండగా ఆ నిప్పులతో నింపబడినటువంటి ఆ ధూపార్తిని అలాగా తీసుకొని ఇలాగా భూమి మీద పడవేసిందట దూత. అంతే, 4 కార్యాలు. ఈ 4 విషయాలను గూర్చి నేను ఈ పూట చెప్పడం మొదలు పెడితే ఒక 4 గంటలు మనకు సమయం పడుతుంది. కనుక ఒక చిన్న బిట్టు, ఒక చిన్న మాట మనము తీసుకొని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒకసారి మీ చేతుల పైకి ఎత్తండి, 4 చూపి. ఏళ్ళు నేను ఒక్కొక్కటి చెబుతూ ఉంటాను. లేకపోతే గుప్పెడు మొయ్యి ఇలాగ పెట్టు, గుప్పిలో పట్టు. ఈ 4 విషయాలు నేను ఒక్కొక్కటి చెబుతూ ఉంటాను, ఒక్కొక్క ఏళ్ళు పైకెత్తు. 1 ఉరుములు,
2 ధ్వనులు. తనబాకండి. 3 మెరుపులు. 4 భూకంపం. మరలా మొయ్యి. 1 మీరు చెప్పండి ఇప్పుడు. ఇక్కడ ఆగిపోదాం. ఈరోజు నా సబ్జెక్టు ధ్వని, ధ్వనులు. అయ్యగారు వడ్డేశ్వరంలో కూడా చూశాను మిమ్మల్ని. నాయన ధ్వని. పరలోకమందున్న దేవదేవుని సముఖములో దూత చేతిలో ఉన్నటువంటి ఆ ధూపార్తి భూమి మీద పడవేయగా భయంకరమైనటువంటి ధ్వనులు లేచాయి. దిక్కులు పిక్కటిల్లేటట్టుగా 4 దిక్కులలో 4 ప్రదేశములలో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలన్నీ కూడా పిక్కటిల్లేటంతగా గొప్ప ధ్వని వినబడుతూ ఉంది. ధ్వని, ధ్వని, ధ్వని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన టాపిక్ ధ్వని. అనండి. హనీ కాదు. ఏంటిది? మనీ. మనీ కూడా కాదు. ఏంటిది? ధ్వని. మనీ కాదు. ఏంటిది అది? ధ్వని. అను. ధ్వని కాదు. ధ్వని. ఇంకోసారి అనండి. ధ్వని. ఈరోజు మన టాపిక్, మన సబ్జెక్ట్ అది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గనక మనము యోచన చేస్తే 158 సార్లు ఈ పదము మనకి కనబడుతుంది బైబిల్ గ్రంథములో. ధ్వని అనే మాట 158 సార్లు వ్రాయబడి ఉంది. ఏమిటి ఈ ధ్వనులకు మానవుని జీవితానికి మధ్య ఉన్నటువంటి సంబంధం? ధ్వనిలో మనము నేర్చుకునే ఆశలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఏమి దాచిపెట్టి ఉంచాడు దేవుడు? అందులో నుంచి మనము నేర్చుకునే పాఠములు ఎట్టివి? వాటిని గూర్చి ఒక్కొక్కటి ఒక 4 విషయాలు సరిపోతుంది అనుకుంటా. 4 3 4 పురుగులు కదా ఇప్పుడు. 4 ఏంటి సరిపోతుంది. 4 ధ్వనులను గూర్చి ఈ పూట నేను చెప్తాను. రండి. పాయింట్ నెంబర్ 1, కీర్తనల గ్రంథం 5వ కీర్తన 2, 3 వచనాలను మనము చదువుదాం. నా రాజా. 5వ కీర్తన 2, 3 వచనాలు. నా రాజా, రాజా, నా దేవా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. 2 చేతులు పైకెత్తి అలాగా స్తోత్రం చెబుతా. ఒకసారి నోటితో కూడా చెబుతా, ఊపుతా. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. చదవబడిన లేఖన భాగములో భక్తుడైనటువంటి దావీదు వ్రాసిన ఈ కీర్తనలో అద్భుతమైన మాట, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. నిన్నే నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రార్థనకు ఆర్తధ్వని అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దావీదు రచించినటువంటి కీర్తనలలో ప్రార్థనకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పేర్లు పెట్టాడు. వాటిలో ఒకటి ఆర్తధ్వని. ఆర్తధ్వని. ఆరవ కీర్తన 7వ వచనం చదువుతావా? దీనికి కంపేర్గా, దీనికి దగ్గరగా వ్రాయబడిన మరొక మాట,
కళ్ళు గుంటలు పడిపోతున్నాయి అయ్యా. ఇంకా 6వ కీర్తన 8వ వచనమేనా, యెహోవా నా రోదన ధ్వని. విని ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రార్థనకు మరొక పేరు పెట్టి పిలిచాడు. 1 ఆర్తధ్వని అన్నాడు, దానినే ఆయన అంటాడు రోదన ధ్వని. 28వ కీర్తనలో ఆయన అంటాడు విజ్ఞాపనల ధ్వని. విజ్ఞాపనల ధ్వని 6వ వచనం 28:6లో నా విజ్ఞాపన ధ్వని. దేవుని బిడలారా, ప్రాంతవాసులారా, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ ప్రాంత బిడ్డలారా, మానవుని జీవితములో దేవదేవుడు మనిషికి నేర్పించే గొప్ప పాఠములలో 1 ప్రార్థనా ధ్వని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది లేకపోతే ఆశీర్వాదాలు పొందలేం. ప్రార్థన జీవితాలను మార్చేది, ప్రార్థన బ్రతుకులను మార్చేది. స్తుతి స్థితిని మారుస్తే ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన జీవితము ఎంతో శ్రేష్టమైనది నాన్న. యేసు ప్రభువారు శరీరధారిగా భూలోకములో ఉన్నప్పుడు ఆయన జీవించిన కాలములో దాదాపుగా ఆయన చేసిన కార్యాల కంటే కూడా, ఆయన చేసిన అద్భుతాల కంటే కూడా ఆయన చేసిన ప్రార్థన సమయమే ఎక్కువ. నన్ను ఇలా అడగనీయండి, మీరు ఎంతసేపు చేస్తారు ప్రార్థన రోజుకి? ఒక్కళ్ళు కూడా చెప్పలేదంటే ఒక్కళ్ళు కూడా రోజుకి ఓహో నాకు చెప్పడానికి కొంచెం ఒక రకంగా ఉన్నారు కదా, పక్క వాళ్ళు కలిసి చూడు, మీ పక్క వాళ్ళు కలిసి చూడు. సెకండ్ బాగున్నారేమో చూడు, ఎంతసేపు చేస్తావు నువ్వు ప్రార్థన అని అడుగు. ఊరకనే అడుగు, ఏం లే వాళ్ళకి. అవును చూడు, నీకెందుకు అంటుంది. ఎంతసేపు చేస్తావు ప్రార్థన నీకెందుకు? ఆ కూడా అంటుంది పక్కా కూడా, నువ్వు ఎంతసేపు చేస్తావేంది అని. ప్రార్థన జీవితానికి ఆయువు పట్టు. ప్రార్థన లేకపోతే జయాన్ని పొందలేం. ప్రార్థన బ్రతుకులను మారుస్తుంది, కార్యాలు చేసేది. ప్రార్థన అద్భుతాలు సృష్టించేది. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు భక్తులు చేశారు. ప్రార్థించారు. రోదన ధ్వని. మహాభక్తుడైనటువంటి దావీదు చక్రవర్తిగా ఉండి దేవుని సన్నిధిలో గొప్ప యుద్ధాలు చేసి దేవుని పక్షమున రాజ్యములను జయించినటువంటి దావీదు సైతము రాజకోటలో కూర్చొని ఆయన అంటాడు, అయ్యా నా రోదన ధ్వని నా దేవుడు ఆలకించాడు. ఎందుకనండి ఆయనకు ప్రార్థన అంతలా? అవునా? దావీదుకు కూడా అవసరమా? దావీదుకు కూడా ప్రార్థన అవసరమా? తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. అటు చూస్తే పనివాళ్ళు, ఇటు చూస్తే పరిచారకులు, అటు చూస్తే రాజ్యం, ఇటు చూస్తే రాజకోట, అటు రాజవస్త్రములు, రాజసింహాసనం, రాజకిరీటం, రాజదండం, ఇంత వైభవం కలిగిన దావీదు ఎందుకు రోదన చేస్తూ ఉన్నాడు? కుటుంబాల కొరకు మనం కూడా ప్రార్థన చేయుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల కొరకు ప్రార్థన ఆత్మ కలిగి ఉండండి. నిత్యము దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మలు కనబడుతూ ఉన్నాయి. యవనస్తులు సైతం ఎంతోమంది పాడైపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. భక్తి శూన్యమైపోతుంది. రాను విశ్వాసము దూరం అయిపోతుంది. మంచి పైకి భక్తిగానే కనబడుతున్నారు కానీ విశ్వాసం లేకుండా వెళ్ళిపోతుంది. అయ్యో, సేవకులు గుండెలు పగిలి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా సంఘము నిద్రపోవడానికి వీలు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకురాలు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే సంఘానికి దీవెనయే కానీ సంఘ సపోర్టు లేకపోతే ప్రార్థనకు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందలేము. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు ప్రార్థించమని, రోదన చెయ్యమని దేవుని వాక్యం ఉంది. నా ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థన కావాలి.
భక్తులు సైతం, ఎంతోమంది సైతం భక్తులు, మోషే, సమూయేలు, ఏలియా, గొప్ప గొప్ప నాయకులు, ప్రవక్తలు, వక్తలు, గొప్ప గొప్ప అధినేతలు సైతము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించి దేవుని మీద ఆనుకొని దేవుని ఆశీర్వాదములు పొందారు. దేవుని కార్యాలు మనము చూడాలంటే ప్రార్థన మానవులకు దేవుడిచ్చిన ఆయుధం. ఈ ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. టైం పరిగెత్తుతుంది. ఇంకొంచెం ముందుకు వెళతాం. మరొక ధ్వనిని మీకు పరిచయం చేస్తాను. పాట ఒకటి వేద్దామా? ప్రార్థన, స్తోత్రం. వీళ్ళొద్దు అంటున్నారులే అయ్యా. సెకండ్ వన్, కొంచెం ముందుకు వెళ్దాం, టైం అయిపోతుంది. సెకండ్ వన్, పాయింట్ నెంబర్ 2, రెండవ ధ్వని. రెండవ ధ్వని యెహెజ్కేలు గ్రంథములోనికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథములోనికి వెళదాం. 37వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37:7. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. నా మాట వినండి. ఇక ఆపు నానా. ఏ ధ్వని? ఏ ధ్వని? ఏ ధ్వని? తమ్ముడు ఇటు రామా. ఇది ఒక ఇటు పెడదాం. ఇది అడ్డం వస్తుంది, ఇది అడ్డం వస్తుంది. రండి. అది పెట్టేసాయి. అది ఇవి ఎంత ఊగినా ఊక్కో. స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్తను దేవదేవుడు దర్శించాడు. యాడో ప్రశాంతంగా కూర్చున్నటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, ఆయన అలాగా ఆత్మవశుని చేసి పైకి లేపి ఆయన తీసుకొని వెళ్ళి ఎక్కడో ఎముకల లోయలో యెహెజ్కేలును దించాడు. ఆయన అటు ఇటు చూస్తే అక్కడ అన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు, అటు చూస్తే ఎండిపోయినాయి, ఇటు చూస్తే దవడ, అటు చూస్తే పక్కటెముకలు, ఇటు చూస్తేనేమో మోకాలు ఎముక, అటు చూస్తేనేమో చెప్పు పుర్రా. మా వైపు అట్టగే ఉంటుంది. మాకు ఇప్పుడు మాకు పవిత్ర సంఘం అని ఒక పేరు పెట్టారు, అటు బాగుంటుంది. అంతకుముందు అది శ్మశానాలు అవన్నీ. వాడు పాపం అవన్నీ కూడా పాపం తీసి బాగు చేయడానికి తీసినప్పుడు ప్రొక్కెలను పెట్టి జేసీపీలు పెట్టి అట్లా లాగంగలే దాంట్లో పుర్రెలో కాళ్ళు ఇవన్నీ వచ్చిన పిల్లలు ఒకడో అక్కడే ఉంటారు. చాలామంది పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళు ఆడ పుర్రె ఒకటి తీసుకొని వాడి ఎట్టి వేయటం, ఆడేమో మోకాలు ఎముక ఒకటి తీసుకొని బ్యాటింగ్ వేయటం. మేము ఆడకపోయి చూసి ఏంటి అంటే అది పుర్రె అంకులు తెలియట్లే నీకు అన్నాడు. పుర్రె పెట్టి వాడేమో బాల్. ఇప్పుడు అంతా కూడా టీ20 ఆడుతున్నారు వాళ్ళు. అక్కడ పుర్రె తీసుకొని అట్ట వేయటం, వాడేమో బ్యాట్ తీసుకొని కొట్టడం. ఇక్కడేమో మాకేమో సల్జరం పట్టుకొస్తుంది. అయ్యి వాడు ఎక్కడ లేచి వస్తాడో అని నానా విను. ఎముకల లోయలోనికి యెహెజ్కేలు ప్రవక్తను తీసుకుని వెళ్ళి దేవదేవుడు దించాడు. ఎముకల లోయలో దిగాడు, అటు ఇటు తిప్పుతున్నాడు. ఓ నరపుత్రుడో ఇటువైపు చూడు, ఇవి ఏంటి అని అడిగాడు. అయ్యా ఎండిపోయిన ఎముకలేగా అన్నాడు. ఆయన అంటాడు, ఇవి పైకి లేవగలవా? ఈ ఎముకలు మరలా జీవించగలవా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే నాకేం తెలుసయ్యా, నీకే తెలుసయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ప్రవచనమెత్తి ఇలా మాట్లాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? దైవజనుడు నాన్న ఇట్రా కుర్రోడు, నువ్వు బాగుండవు, ఇట్రా అయ్యా. ఎవరో అయిన పర్లేదు, రండి, ఒకళ్ళు రండి, ఇటు రండి కుర్రోళ్ళు రండి, ఒకళ్ళు రండి కుర్రోడు. ఆయన నేనేమో మరి నట్లు పోయిందాయా, ఆయన ఏం కుర్రోడాయా? ఈయన పేరు ఏం పేరు నీకు తెలియదు అంటే నువ్వు చెప్పు. నిరీక్షణ రావు అంట ఈయన పేరు. అబ్బో నిరీక్షణ. దేవుని స్తోత్రం. ఈ యెహెజ్కేలును దేవుడు అన్నాడు అటు ఇటు తిప్పుతున్నాడు. అటు ఇటు తిప్పుతున్నాడు. ఎక్కడ? ఎముకల లోయలో తిరుగు. అక్కడేమో కాలెముక, ఇక్కడేమో పుర్రె, అక్కడేమో స్కెల్టన్. అట్టుండే అక్కడ తిప్పుతున్నాడు. ఈ ఎండిపోయినాయి అన్నీ ఒక చోట ఉండవు. స్తోత్రం చెప్పు. ఎండిపోయినాయి అది ఆయన చెప్పినట్టు ఈనయ్యా.
ఎండిపోయినవన్నీ ఒక చోట ఉండవు. ఎందుకంటే జీవం ఉంటే ఒక చోట ఉంటే చెప్పినా వినవై. దేవుని స్తోత్రం. అంతే, ఇక ఎన్ని చెప్పినా వినవు. ఎందుకంటే లోపల ఏం లేదు, జీవం లేదు, ఎండిపోయింది. తిప్పుతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆయన అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఓ యెహెజ్కేలు, ప్రవచనం ఎత్తి మాట్లాడతావా? మాట్లాడతానయ్యా, మాట్లాడతానయ్యా. ఆయన నోరు తెరిచి, ఆత్మవశుడైపోయినటువంటి యెహెజ్కేలు నోరు తెరిచి, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చదువు. 7 ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచించుతుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. ఏ ధ్వని? గడగడమను ధ్వని. ఏమని ప్రవచించాడు? ఎండిపోయిన నేను చెప్పేదా? ఓ ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించు. ఎండిపోయిన ఎముకలకు దేవుడు కేకేస్తా పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. గట్టిగా 2 చేతులు పైకైతే ఊపుతా చెప్పు. ఆఖరి రోజేగా దేవునికి స్తోత్రం చెప్పు. చెప్పి ఇట్టగా ఏందయ్యా 4 రోజులు మీ చిట్టగా అంటున్నారా అంటుంది ఒక ఆమె. ఇక ఈయన ప్రవచనం ఎత్తు మాట్లాడమని దేవుడు చెప్పగా ఆయన నోరు తెరిచి, ఎండిపోయిన ఎముకలారా అని అనగానే, ఆ మాట అనగానే ఇక్కడ కూర్చున్న ఎముకంట ఏది? గుట్ట. ఎముకల పుట్ట కాదు, గుట్ట. అవి అయ్యగారు, ఏ ఎముకలు అయ్యి? మనుషుల ఎముకలా? అన్నీ అక్కడెందుకోండి? నేను అడిగితే మొన్న ఒక ఆయన అంటున్నాడు, కరోనా వచ్చింది మొత్తాన్ని కొండ తీసి ఆడబెట్టారులే అంటున్నాడు. ఎముకలు మడిసి ఎముకలు ఆడేందుకోండి అయ్యా అంటే, కరోనా వచ్చింది కదా, ప్రొక్లైన్ పెట్టి తీసి అవంతున్నా కొక్కెర్రాకు వచ్చిన కోళ్ళను మొత్తం దాంట్లో పెట్టి అవంతరం మూత వేసినట్టు అయిపోయింది ఇట్లా అంటున్నాడు. ఎండిపోయినటువంటి ఆ ఎముకల మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి దైవజనుడైన యెహెజ్కేలు నోరు తెరిచి ప్రవచించి మాట్లాడగా ఆ ఎండిపోయిన ఎముకలంట కదలిక బయలుదేరిని అంట. ఆ ఎముకలు కదులుతూ ఉన్నాయట, ఒకదానికొకటి ఎముకలారా అని ఆయన నోరు తెరిచి పిలవగానే ఆ కింద ఈ కాలు ఎముక ఎక్కడో ఉంది, కింద ఈ పుర్రేమో ఇంకో చోట ఉంది, ఈ పక్కటెముకేమో ఒక కాళ్ళు ఉంది. ఆ ఎముకలారా అని అనగానే చెప్పు, ఆ శబ్దం ఎందుకు వచ్చింది? శబ్దం ఎందుకు వచ్చింది? కిందదంట, అది కిందది గుట్ట కదా, కింద ఉంది. ఆ కింద దాని కాలేమో ఆడుంది, కిందదంటది డేయ్ ఇది అతుక్కోవాలి కదా, ఆ కాళ్ళు అక్కడ పోవాలి కదా. నీ కాళ్ళు నాకు, నా కాళ్ళు నీకు అతుక్కుంటే కుదరదు. దేనికి దానికి రావాలి. స్తోత్రం చెప్పు. దేనికి దానికి రావాలి. కింద దాది అంటది, ఎముక అంటది, కాలు ఎముక పైకి లేచి హఠంలేండా. దేవుని స్తోత్రం. అందుకే శబ్దం వచ్చింది. స్తోత్రం చెప్పు. లేకపోతే ధ్వని రాదు. మెత్తగా మెలకొండ లేచింది కాదు అది. అది ఏంటిది? ఎముక. ఎండిన ఎముకలన్నీయో కానీ పండు బాబు, కానీ ఎందుకు వచ్చాను కానీ అమ్మాయి ఎండినా బెమికలన్నీ అంటుంది. ఎండినా బెమికలా. ఆ ఎండిపోయినవన్నీ కూడా గుట్టగా ఉండగా
దైవజనుడు, దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడు నోరు తెరిచి, దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనుడు నోరు తెరిచి పలకగా, అలాగా నోరులోంచి వచ్చినటువంటి ఆ వాక్కు బయటికి రాగానే లోపల గుట్టలో ఉన్నటువంటి ఎముకలు ఒక్కొక్కటి పైకి లేచి ఒకదాన్ని ఒకటి కలుసుకుంటా అవి గడ 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 అను 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 తడ 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 కాదు. ఏంటిది అది? సంఘములో ఈ శబ్దము వినబడునుగాక. గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. ఈనాడు సైలెంట్గా ప్రార్థన అయిపోతుంది. అంత సైలెంటే, ఏమి కదలటల్లా మెదలటల్లా. పాటలు కూడా అంతే, మూతి కూడా కదలకుండా పాట పాడుతున్నారంట. మూతి కూడా కదలటల్లా. గడగడ శబ్దం లేదు. స్తోత్రం చెప్పు. ఆత్మ సంబంధమైనటువంటి శబ్దం సంఘములో వినబడునుగాక. ఆత్మ బాగా బయటికి రాగానే వాక్కు దైవజనుడి లోపల నుంచి నోరు తెరచి ప్రవచించగా ఎండిపోయిన ఎముకలన్నీ కూడా కదిలిపోతా ఉన్నాయి. అవి పైకి లేచి గడగడ గడగడ. ఇది ఐక్యతకు గుర్తు. కొట్టో. సంఘములో, సమాజములో, కుటుంబాలలో సైతానుగాడు దీన్ని దొంగిలించేసేస్తున్నాడు. ఒకే చోట ఉంటున్నాం, యేసు రక్తం తింటున్నాం, యేసు రక్తం తాగుతున్నాం. యేసయ్యను తింటున్నా. అదేందట్ట అంటారు పాస్టర్ గారు. ప్రభు శరీరం భుజిస్తూ ఉన్న రక్తమును పానము చేస్తున్నా. సంఘములో ఒకే పాత్రలో తాగిన ఒకే రొట్టెను పంచుకొని ఉంటున్నా. మానవులలో ఐక్యత లేదు. కుటుంబములో ఐక్యత లేదు. సంఘాలలో ఐక్యత లేదు. జీవితాలలో ఐక్యత లేదు. భార్య భర్తల మధ్య మాట్లాడు లేదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెన్నెండ్ర మధ్య, అత్త మామల మధ్య, అత్త కోడళ్ళ మధ్య అంత భేదం, విమతాలు, కక్షలు, పోరాటాలు. ఐక్యత నశించిపోయింది. ఆత్మవశుడైనటువంటి యెహెజ్కేలు ప్రవచించగా దేవుని సన్నిధిలో ఎముకలన్నీ కూడా గడగడ గడగడ గడ మనం ధ్వనులు పైకి లేస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పు. ధ్వనులు పైకి లేస్తూ ఉన్నాయి. ధ్వని వినబడుతుంది. ఇది ఐక్యత. ఒక ఎముక ఒకటి కలుసుకుంటున్నాయి. ఎముకలు కలుసుకుంటున్నాయి. వాడు నాకు ఆయన అన్నాడు, ఆదాముకు 2 ఎలుకలు తెస్తే బాగుండేది. ఆదాముకు 2 తీస్తే బాగుండేది, ఒకటే తీర్చాడు. ఆదాం కంట 2 తీస్తే బాగుండన్న. కలుసుకుంటున్న ఆత్మవశులమైనటువంటి ఆ ఎముకలు, ఎండిపోయిన ఎముకలలో కదలిక. స్తోత్రం చెప్పు. ఈ రాత్రి మీ కుటుంబములలో దేవుడు ఈ గొప్ప కదలికలు దేవుడి చునుగాక. ప్రతి కుటుంబములలో ఈ కదలిక బయలుదేరునుగాక. సంఘాలలో ఈ కదలికలు బయలుదేరునుగాక. ఎండిపోయిన జీవం లేకపోయినా కానీ అవి ఒక్కొక్కటి పైకి లేచి ఒకదాన్ని ఒకటి కలుసుకుంటా ఉంటే ఆ కింద అంటదే లెగువా బావా, లెగువా అదంటే కాలేముకనైతే ఏంటిదంట, కాలైతే అంట. ఇంకో చెయ్యి అంటది లేమ్నే అతుక్కోవాలి. స్తోత్రం చెప్ప. అతుక్కోవాలిలే. నేను దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప గొప్ప కూటములు, సభలు ఏర్పాటు చేయాలంటే ప్రతి ఎముక కూడా ఎట్టుండాలంట, కలుసుకోకపోతే ఇలాంటి సభలు జరిపించలేం. దేవునికి స్తోత్రం. సంఘములో చెయ్యి కలపకపోతే, సహాయం చేయకపోతే, గుప్పెల చాపకపోతే, 5 ఏళ్ళు కలవకపోతే నా దారి నేను, నీ దారి నువ్వే. ఐక్యత. అయ్యగారు, నా వంతుగా నేను ఏదైనా సహాయం చేస్తాను, నాది కూడా కలపండి ఆ రాశిలో. స్తోత్రం చెప్పు. అట్లాగనే వాళ్ళు కావాలా.
ఐక్యత కావాలి. ఒక ఎముక మరొక ఎముక పైకి లేస్తూ ఉంది. దైవజనుడు ప్రవచిస్తూ ఉండగా దేవుని ఆత్మతో నింపబడి ప్రవచిస్తూ ఉండగంట ఈ అంట ఒకదానికొకటి లేచి కలుసుకుంటాను. ఈ అంట కలుసుకోవాలా. స్తోత్రం, 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 స్తోత్రం. ఏదేను తోటలో తెగిపోయినటువంటి ఈ సమాధానం గెస్టమనే వనములో నా దేవుడు కలిపాడండి. ఇప్పుడు కలుసుకుంటున్నారు. అయ్యగారు ఎక్కడో, నేనెక్కడో, మీరెక్కడో, ఎక్కడెక్కడ పుట్టామో, ఎలా పెరిగామో, ఎలా ఉన్నామో, ఇదిగో నిరీక్షణ నువ్వే, నాకు తెలియదు. ఇది బంధం. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ కలిగించు బంధం, ఐక్యత. భక్తుడు అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి. దేవుని సన్నిధిలో ఇది కావాలి. సంఘమా, ప్రాంతవాసులారా, మనందరము కూడా దేవుని సన్నిధిలో ఎండిపోయిన ఎముకలు ఒక్కొక్కటి 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 గడ 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 అను 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 అటు కూర్చుంటే అవదం. ఎట్టగా అను, ఇంకోసారి అను, ఇంకోసారి అను. ఈ ఎముక తగిలితే ఏమవుతుందంట? గడగడ పెళపెళ. స్తోత్రం, స్తోత్రం. ఇలాగ మనందరము కూడా కలిసి దేవుని కార్యములు కన్నులారా చూచుదుముగాక. కొట్టు చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. ఈ గడగడమనే శబ్దము కావాలి దేవుని సన్నిధిలో. ప్రియులారా, నీ దగ్గర స్తోత్రాలు, స్తుతులు, ఆరాధన, పాటలు, ఇలాంటి శబ్దము లోపల నుండి రావాలి. ఒకదాన్ని ఒకటి కలుసుకుంటా ఉంటే, ఒకదాన్ని ఒకటి కలుసుకుంటా ఉంటే. ఇదివరకు బంతి భోజనాలు పెట్టేటప్పుడు పరమాణానికి ఒక పేరు ఉండేది. పరమాణం, శరాణం. కొన్ని ప్రాంతాల్లో ఏమో పరాణం, మరి కొన్ని ప్రాంతాల్లోనేమో శరాణం, మరి ఒక ప్రాంతాల్లో ఏమో దూకుడు. వీటి పేర్లు. పరమాణం అంటే పాశం కాదు, బెల్లపన్నం కాదు. ఏంటి? సేమియాలు, సగ్గుబియ్యం, పాలు, బెల్లమో పంచదార పోతారు కదా. అంత అయిపోయిన తర్వాత ఇదివరకు ఇప్పుడంతా టేబుల్ భోజనాలు. కానీ ఇదివరకే పెద్దవాళ్ళు మేము చిన్నప్పుడు అంతా నేల మీద కూర్చోటమేగా లైన్లో. అక్కడంతా ఊడ్చేసి నీళ్లు కొడతారు చక్కగా. అది దువ్వ లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ముందే కూర్చొని కాలుతో అటు గుంట చేసుకుంటాడు. వాడు కాలుతో గుంట చేసుకొని ఆ గుంటలో పెడతాడు. ఏంటిది? ఇస్తిరాకు కుట్టిన ఇస్తిరాకులై ఆడు గుంటలో పెడతాడు. ఇక ఆడు తినాల్సిందంతా తినేసి అంత అయిపోయిన తర్వాత కట్టగడతాడు. తెలుసుగా? మీకు తెలీదు. ఇప్పుడు అయ్యి అసలు వేయట్లేదు, అసలు పరమాణం పోయట్లేదు. సన్నగా కట్టగడతాడు. ఈ కట్టలో గుంటలో ఇక గుంట నిండిన దాకడే బాబా భయా పయ్యా అని అంటే పోతా ఉంటే గుంట అంతా నిండిన తర్వాత కాలిపోతా సెగలొత్తా పొగలొత్తా ఉంటే దాన్ని ఏమంటారు? కొన్ని ప్రాంతాల్లో శరాణం, కొన్ని ప్రాంతాల్లో పరమాణం, కొన్ని ప్రాంతాల్లో దూకుడు, కొన్ని ప్రాంతాల్లో మూతి కొట్టుడు. నిజమే నేను చెప్పింది. ఏంటిది? లబలబా మూతి కొట్టుడు అట్టని అని ఆగరో మూతి కొట్టుడు. రెండు పెదవులు కలవకపోతే దేవునికి స్తోత్ర రూపము బయటికి రాదు. ఐక్యత, పెదవులు ఐక్యత. చప్పట్లు కొట్టు. ఒక చేత్తో కొట్టు, ఒక చేత్తో. రెండు చేతుల పైకి ఎత్తున్నానా? ఒక చేయి మూసేయి. ఇప్పుడు కొట్టు, చప్పట్లు కొట్టు. ఒక చేత్తో రాదుగా, కలవాలగా. చేతులు కలిస్తే ధ్వని, విశ్వాసులు కలిస్తే శబ్దం. దేవుని మహిమ, దేవునికి స్తోత్రం. ఈ ఐక్యత కావాలి. దేవుని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ కోటాలు ఎందుకంటే అందరం కూర్చోబెట్టడానికే. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, అది కొద్దిగా దైవజనులు, వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులు, దేవుని చేతిలో వాడబడుతున్న దైవజనులు. వాళ్ళు వచ్చి ఎందుకనుకున్నా కూర్చునేదే. ఇది ఐక్యత. ఇది మాదొక కుటుంబం. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన వరం. నానా గడగడం అనే శబ్దం లెగిసి ఒకదానికొకటి తగులుకుంటుంటే, అట్టాగే కూర్చుంటుంటే, ఆయన ప్రవచనం చెబుతా ఉంటే, ఈ ఎముకలన్నీ కూడా లేచి నుంచుంటే, అది స్కెల్టన్ అయితే, అస్థిపంజరం అయితే, అది మెడకాయ ఊగుతుంటే, ఎముకలు కనబడుతుంటే,
కాళ్ళు ఊగుతుంటే ఆయన అంటాడు, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, సైన్యమే లేచి ఈయన నడవటానికి కూడా లేదు. ఇక ఎవరు? యెహెజ్కేలు నడవటానికి లేదు, అంతా ఎముకలే. దేవునికి స్తోత్రం. ఈ ఎండిన అలాగా లేచి కదులుతూ ఉండగా ఆయన అంటాడు వీటన్నిటిని చూసి, అయ్యా నరపుత్రుడో వీటికి మాంసము వచ్చినట్లుగా, ఇవి శరీరము దాల్చినట్లుగా, వీటిలో జీవం వచ్చినట్లుగా నోరు తెరచి ప్రవచించమని దేవుడు చెప్పాడు. కొట్టు. దైవజనుని మాటకు ఎంత విలువ ఉంటుందో చూడండి. దేవుని సేవకుని మాటకు ఎంత విలువ ఉంటుందో చూడు. ఏ గొప్పతనము మాలో లేదు. పెద్ద పెద్ద చదువులు మాకేమీ లేవు. ఏ చదువులు ఉంటాయండి మన కాడ? ఏముండే చెప్పు? ఎంబీబీఎస్లా ఏ చదువు? 2-3 మొన్న ఒక ఆయన అంటాడు, పడికోడి ఎట్టుంటుందో తెలియదు నాకు అంటున్నాడు. ఏంటిది? ఆ పడికోడి ఎట్టుంటుందో తెలీదు, కానీ దేవుడు నాకు చదువునిచ్చాడు, రాసుకునే కృప ఇచ్చాడు, బైబిల్ చదివే కృప ఇచ్చాడని అంటాడు. చదువు లేకపోయినా విద్య లేకపోయినా కానీ ఏమి లేదు. దేవుడిచ్చిన వరం దైవజనుని నోట వచ్చిన ప్రవచన వాక్కు. కొట్టు. దైవజనుడు గొప్పవాడు. దేవుని చేత ఆత్మ చేత నింపబడిన దైవజనుడు గొప్పవాడు. దేవుని కృప పొందిన దైవజనుడు గొప్పవాడు. దేవుని వరం పొందిన దైవజనుడు గొప్పవాడు. ప్రవక్త దేవుని దర్శనమును చూస్తూ దేవుని మాట లోబడి, దేవుని వాక్కుకు లోబడి నోరు తెరిచి ప్రవచిస్తూ ఉండగా ఒకదాని మీద ఒకటి మాంసము శరీరము దాల్చుతూ ఉన్నాయి. ఎంత కృపండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. గట్టిగా చెప్పామేనని నమ్మితే చెప్పు. గట్టిగా, బాగా గట్టిగా చెప్పు. మీ పిల్లలు వర్ధిల్లుదురుగాక, వారు రక్షణ పొందుదురుగాక, దైవ కార్యము కుటుంబాల్లో జరుగునుగాక, సంఘాలు విస్తరించబడునుగాక, పరిచర్యలు దీవించబడునుగాక, ఆత్మవశులైన దైవజనులు దేవుని చేతిలో వాడబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. నానా, ఈ ప్రవచన వాక్కు నువ్వు నమ్మితే నా దేవుడు కార్యం ప్రారంభించాడు నీ ఇంటిలో. ఇప్పుడే బలహీనతతో వచ్చావా? నీ దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును చేయబోతూ ఉన్నాడు. నిలబడిన దైవజనుడు నోరు తెరిచి ప్రవచించగా అవన్నీ కూడా స్కెల్టన్ అయి నిలబడినటువంటి అస్థి పంజరాల మీద శరీరము, మాంసము అలాగా ఒక్కొక్కటి యా నుంచి వచ్చినాయి కండ్లో. ఏంటి? కుండలు కాదు, ఏంటి? కండలో సైన్యం నిలబడ్డాది. ఇలాగ నిలబడ్డాది. సైన్యము వలె నా దేవుడు మనలను నిలబెట్టునుగాక. పడిపోయిన ఎండిపోయిన ఎముకలు నిలబడినట్టుగా మనము దేవునిలో నిలుచుదుముగాక. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, దైవత్వములో, ఆరాధనలో, సమర్పణలో, త్యాగములో, యథార్థతలో, ప్రార్థన ఆత్మలో నిలబడుదుముగాక. నిలబడాలి ప్రభు కొరకు. సైన్యమై నిలబడిన గడగడమంటూ ఉండగా ధ్వని పెడుతూ ఉంది. మన సంఘాలలో, కుటుంబాలలో ఈ ధ్వని పైకి లేచునుగాక. హల్లెలూయా. టైం అయిపోతుందిగా, ఇంకొంచెం ముందుకెళ్దామా? ఇంకొక పాయింట్ నిర్గమకాండం. నువ్వు కూర్చో, అక్కడ నీకు పని ఉంది, దాని మీద కూర్చో. 28వ అధ్యాయం 35వ వచనం. నానా కూర్చో, నాన్న ఇట్రా, మాట చెప్తారా? నువ్వు సేవ చేయాలరా, పని ఉంది. నువ్వు కూర్చో, నీకెందుకాడా? అయ్యా ఈయను సేవ చేసేటప్పుడు అంట యాజకులకు దేవుడిచ్చున్నటువంటి గొప్ప సందేశం, ఉపదేశం. నీవు సేవ చేసేటప్పుడు అంట చదువు నువ్వు సావకుండా ఉండునట్లు. ఏంటిది? ఏ వినబడాలి? మనం సావకుండా ఉండాలంటే ఏ వినపడాలి నాయన? ఏ కొంచెంనే ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం యాజకుడు దేవాలయంలో ఆ ప్రదీపములు వెలిగిస్తూ
ఎపోదును ధరించిన సేవకుడు, గంటలు, దానిమ్మ పళ్ళు, అదుగదుగదుగదుగో అల్లబడినటువంటి ఆ ఎపోదు కింద ఈయన ఇలాగ తిరుగుతూ ఉంటే, ఈయన లోపల ఆ దోపార్తికి వేస్తూ ఇటువైపున దీపవృక్షము యొక్క దానిని పరిచర్య చేస్తూ, ఇటువైపున నూనె పోస్తూ, ఇటువైపున ఒత్తులు కత్తిరిస్తూ, అటువైపున సముఖపు రొట్టెలు పేరుస్తూ, ఇటువైపున ఆయన సేవ చేస్తా ఆ మందిరములో, ఆ పరిశుద్ధ స్థలములో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు, అంతేకాదు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధమైనటువంటి ప్రధాన యాజకుడు లోపలికెళ్ళి మందసం దగ్గరికి వెళ్ళి 4 కొమ్ములకు రక్తమును సబిరి అదుగదుగో ఆయన అక్కడ సేవ చేస్తూ ఉండగా ఎవరు లోపలికి బాగూడదు, లోపల మాత్రం ఆయన తిరుగుతున్నట్టుగా ఆ గంటల ధ్వని. నువ్వు సావకుండా ఉండాలంటే ఏం కావాలి? ఏ ధ్వని సావకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిచర్య చేస్తున్నటువంటి వారు. నేనంటాను ఇది పరిచర్య ధ్వని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గంటల ధ్వని ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఆ మనిషి లోపల చచ్చిపోయినట్టు. భక్తిలోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, దేవుని బిడ్డలుగా మారిన తర్వాత, కూర్చో మారిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, ఆత్మ పొందిన తర్వాత, సంఘంలో ఉన్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, సంఘములో యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం నియమక కోటాలకు హాజరవుతా, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, పరిచర్యలో సాగిపోతా ఉన్నప్పుడు మనము మన లోపల నుంచి గంటలో పక్కోళ్ళు కలిసి చూసి చెప్పు, గంటలు మోగాలని. రోజుకు 1 గంట కట్టుకునేవు. గంట మోగకపోతే విశ్వాసి యాజకులే కదండి చెప్పింది ఇదే అంటావేమో. ఇను క్రొత్త నిబంధన ప్రకారం మనందరము కూడా యాజకులమే. ఏమన్నాడు తెలుసా పేతురు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన ఏంటిది అది? రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కొట్టో మరి మీ పక్కన కలిసి చూసి నువ్వు కూడా యాజకురాలు వేనని చెప్పు. ఇక పాస్టర్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పావు. నీ ఇంట్లో నువ్వు యాజకురాలువి. సంఘానికి దేవుడు యాజకుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటిలో గంటల ధ్వని వినబడాలి. గంటలు అంటే మొదలు అది కాదు, మళ్ళీ అడిపోయావు. ఇది మోగిచ్చేది కాదు నాన్న, కట్టుకున్నది. స్తోత్రం. ఈ కట్టబడినటువంటి ఈ చివరన ఎపోదు ధరించినటువంటి యాజకుని యొక్క ఈ చివరన గంటలు ఉంటాయి. ఇక్కడ ఈయన అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ గంటలో ఏమవుతా ఉంటే డబ్బులు వేసుకో కాసినే ఊరి ఉండేలే లేవా లేవంటలే ఏమంటే మోగాలంటే మోగే డబ్బులేగా మీరు ఇచ్చేది. పాపం మోగుతున్న సేవకుడు మమ్మల్ని అట్లా చేశారు మీరు. ఒక కాగితం ఎత్తే ఏమి ఇవాళ చందాలు పడతారా అంటే అనగానే ఇంటికాడే షెల్టర్ మార్చుకోవటం మొదలు పెడతాం. అవునా కాదా? యథార్థం మాట్లాడండి. ప్రభు సంధికి వచ్చాం. అవునా కాదా? దేవుడి కాడికి వచ్చి అబద్ధం ఆడకూడదు. అవునా కాదా? ఇంటికాడే నీకు 10 పండు బాబు 10 అదే అంతే. ఇక ఆడే మార్చుకొని వస్తాంగా. ఈ గంటలు ఇప్పుడు మాకు గంటలు మోగటల్లా మాకు మోగుతుంది. అదే మోగుతుంది. పెట 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 కానుకలు పెట్టి ఏం మోగినా మోగుతుందో నానా. అది మోగితే మోగింది. మొన్న నాకు కూడా ఇచ్చింది. ఈ జేబులు వేసుకో పార్టీ గారు అంది.
ఏందమ్మా ఇదేనంటే ఈ ఇన్ని చిల్లర డబ్బులు ఇవన్నీ ఇది ఇడిపోయింది. ఎట్టగట్ట మేనేజ్ చేసుకొని పోయాం కొట్టుకాడికి. ఎంతో కొంత డిగ్నీ ఏం చిల్లర డబ్బులు వచ్చినాయి, ఏం డిగ్నీ డిగ్నిఫై ఉంటామా. ఈ దేశకెళ్ళి ఆ కొట్లో ఇచ్చా. ఆయన అంటాడు, ఈంగ్లే ఎక్కడండి మన కొట్టు, మన చిల్లర కొట్టి ఎక్కడ అంటున్నాడు నన్ను. మమ్మల్ని అట్లా చేస్తారు మీరు. గంటలు మోగాల, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఈ గంటలు మామూలు గంటలు కాదు, బంగారపు గంటలు ఇవి. స్తోత్రం చెప్పు. యాజకుడు ధరించేది రాజవస్త్రములు, యాజకుడు బంగారపు గంటలు. బంగారం అంటే తొలుంకొని వచ్చింది కాదు ఇది. ఆడ ఇశ్రాయేలు ప్రజలందరూ తలా కట్టా వాళ్ళు ఇస్తేనే వచ్చేది మన కాడ నానా. వాళ్ళే గంటలు మోకకపోతే మేము పోయినట్టు. ఈ గంటలు మీ ఇంట్లో మోకపోతే ఆత్మీయంగా ప్రార్థన గంటలు మోగునుగాక, పరిచర్య గంటలు మోగునుగాక, ప్రభు కొరకై దేవుని సన్నిధిలో సువార్త గంటలు మోగునుగాక. ఆహా, దేవునికి స్తోత్రం చెప్పు. ఈ గంటలు మోగుతూ ఉండగా యాజకుడు లోపల పరిచర్య చేస్తూ ఉన్నాడని అర్థం. దేవుని బిడ్డలారు, ఈనాడు సందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, బాగానే అబ్బో పర్లేదని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ పరిచర్య చేసేవాళ్ళు ఈ గంటలు మాట్ల పరిచర్య గంటలు లేవు సంఘాల్లో. అంతా డిజిటల్లే వస్తుంది. డిజిటల్లో డీజేలు. పరిచర్య చేసేవారు సంఘాలలో లేచుదురుగాక. హల్లెలూయా. దేవుని కొరకై పరిచర్య చేయాలి నానా. సంఘాలలో సాపలేసేవాళ్ళు సంఘమంతా కూడా వచ్చేసరికి మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో చేతులెత్తి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. దేవుని మీద ఆనుకొని దేవుని సేవకుడు ఎంతగానో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉండి వాక్యమును సిద్ధపడి దేవుని మాట కొరకై లోబడి వాక్కునన్నీ కూడా తీసుకొని గుండెల్లో దాచుకొని ఇంటికి ఆ మందిరంలోకి వచ్చేసరికి ప్రార్థించే వాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, నీళ్లు పెట్టేవాళ్ళు, చెప్పు మంచినీళ్ళు పెట్టేవాళ్ళు, చెప్పు అయ్యగారికి అమ్మగారికి పరిచర్య చేసేవాళ్ళు కావాలి నాన్న. సంఘాలలో కావాలి నానా. మేము అల్లాడిపోయి ఆశపడి ఎంతో దూరం ప్రకటించి సువార్త ప్రకటించి కాళ్ళన్నీ కూడా వాసిపోయి సరిగా వండుకోవడానికి కూడా టైం ఉండదు, భోజనం చేయడానికి టైం ఉండదు. అది తినబోయేసరికే ఎప్పుడో 11, 12, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇది ఊరి ఇది పొట్ట కాదమ్మా, గ్యాస్. ఇది ఎప్పుడు ఎగదన్నిద్దో తెలియదు. మీరేమో ఇదే చూస్తారు కానీ లోపలంతా కూడా గ్యాసే నానా, గ్యాసే. ఏమీ లేదు, టయాలు లేవు, తినడానికి టైం ఉండదు, ప్రార్థన చేయటం. పోయి వచ్చి అలసిపోయి పండుకుంటా ఉంటే ఒకరోజు బాగా మంచిగా భోజనం వండుకుందాం అనుకున్నాం మేము. అమ్మగారు అంది, ఏమండి నేను బిర్యానీ వండుతానండి అంది. వండమ్మా అన్న. పెట్టుకున్నవాడ చిన్న పిల్లలు, మా పిల్లలు చిన్న పిల్లలు, పసిపిల్లలు. అమ్మగారు బాగానే వండుతుంది. అబ్బో వాసన గుమాయించి కొడుతుంది. ఇక తిందాం లేని కూర్చున్నాం. పిల్లలు అక్కడ కూర్చోబెట్టి మా పెద్ద బాబును చిన్న బాబును ప్లేట్లు కాడ కూర్చోబెట్టుకుని ఆయన ఇదిగో తిందుకో అని పిలిచి అతను వాడి నోటే ఒకటి ఈ నోటే ఒకటి పెట్టాం. కలుపుకొని తినబోయేలేక అంట వచ్చింది ఒక ఆమె. అయ్యగారండి, అయ్యగారు, అమ్మగారు, అమ్మ అడుబో నువ్వు బామ్మంటే అన్నది ఈ చేతులు బాగలేదు, నువ్వు అంది. పర్లేదు నువ్వు అంటే ఈలోపు అయ్యగారు
ఎగ్గరా అంటుంది. మొత్తానికి లేచి పోయి ఆ తలుపు తీసి అంటుంది, చెప్పమ్మా ఏందట్ట అంటున్నావు, చెప్పమ్మా అంటే అమ్మాయి అడ్డం పడుతుంది. చిన్న ప్రార్థన చేద్దుకొని రాయా అంది. నేను తర్వాత వస్తాను, భోజనం చేయబోతున్నా. మళ్ళీ వచ్చి నాకు చేద్దుకొని రండి అయ్యగారు, పర్లేదులే రండి. అప్పటికే 2 అవుతుంది. ఆ బిర్యానీ వండి 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 అట్ట అయ్యింది. సరే తిందామని కూర్చొని ఇప్పుడే పోదుకుని రండి. ఒక్క మాట, అమ్మాయి అల్లాడిపోతుందండి, జుట్టెలు పోసుకుందండి, అక్కడ అసలు బాధపడుతుందండి, ఎంతగానో నలిగిపోతుందండి, అసలు పరిస్థితి బాగాలేదండి. మేము అన్నం తిని పొద్దున పూట టిఫిన్ చేసాము, ఇంతవరకు లేదు. మరి మాకా అప్పుడు దాంచి ఏం లేదండి, రండి అంటే అమ్మగారు అంది, సరే పోయిరాయా అంది. సరే నేను బైబిల్ తీసుకుంటే నువ్వు కూడా రా అంది. ఎవరిని? అమ్మగారిని. ఈ పిల్లలు ఉన్నారులే అమ్మ, పసిపిల్లలు అంటే అట్ట నువ్వు బాయ్ అని అంటే పామ నేను వస్తున్నాను అన్న. ఈ బైబిల్ తీసుకొని ఆడకపోయా. ఆమెకు ఆడకపోతే కండిషన్ మామూలుగా లేదు. ఆమె అంటుంది, పాలన చేయటానికి వచ్చా నేను ముగ్గురిని అంటుంది. అమ్మ ఏదిరా ఒక మనిషి ముగ్గురు అంటుంది ఏందని అనుకున్నా. ఆడకపోయి ఆడొచ్చారు. నాకు భయంతో దడబుట్టి కేకలు వేయటం మొదలు పెట్టాడు. అని అంటాను నేను. దబేమని పడి అంటది, నేను 3 నెలల మించి ఉంటున్నాయాడా, 3 నెలల మించి ఉంటున్నాయాడా, ముగ్గురు ఉంటున్నావేడా అని అనగానే వాళ్ళ ఆయన పక్క నుండి అంటాడు, అడుగా అద్దె కూడా కట్టకుండా ఎందుకు కొట్టుంది అడుగో. ఏంది ఊరే 3 నెలల మీద చుట్టనా నేను, నువ్వు ఇప్పుడు వచ్చావు నన్ను బాగా కొట్టడానికా అని అనగలే. ఆ పక్కనే వాళ్ళ ఆయన అంటాడు, అయ్యగారా వదిలిపెట్టద్దు, 3 నెలల నుంచి అద్దెందుకు ఇట్లేదు అడుగు. ఎవర్రా? ఏమద్దె? రాజు నాయన అద్దె తర్వాత ఏడు చూడు అసలు ఎట్టుందో. అది వదిలిపెట్టద్దు, ఎంతో కొంత ఇచ్చిన నాకు బాగా బాగా అంటున్నాను నన్ను. వాళ్ళ ఆవిడ దగ్గరకు పోయి అంటదే, దెయ్యం పట్టిందా దానికి, నువ్వేం అద్దీయమంటున్నావు దెయ్యాన్ని, అది ఈట మొదలు పెడితే నీకు ఉంటుందేక, అది ఈట మొదలు పెడితే నీకు ఉంటుంది, నువ్వు అనుకుంటున్నా కావాలా అని లేచింది. ఆయన అన్నాడు, ఊరి నేను ఇంకా మనుషులు కావాలనుకున్నాను. ప్రార్థన చేయటానికి పోతే పడిపోవటం సాయంకాలం 4 గంటల దాకా అది వదిలిపెట్టలా. ఇదేమో వాసింది. అది మా కథ. సేవకుడు అల్లాడిపోతూ ఉంటాడు తెలుసా నాన్న. సంఘాలలో గంటలు దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి దగ్గర మోగునుగాక. కొట్టో పరిచర్య గంటలు మోగాల, ప్రార్థన గంటలు మోగాల, యాజకత్వానికి కలిగినటువంటి గంటలు మోగాల, ఎపోదుకు ఏలబడుతున్న ఈ బంగారపు గంటలు మోగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గంటలు పరిచర్య ధ్వని సంఘాలలో కొరవడిపోతా ఉంది నాన్న. సేవకులకు అండగా నిలబడి దేవుని సన్నిధిలో పరిచర్యలో స్థానములో ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య కొరకై నిలబడేవాళ్ళు కావాలా. 3 చెప్పాను. 1 ఆర్ధధ్వని, నెంబర్ 2 నెంబర్ 3 వడవడ, మూడోది బంగారపు గంటలు, పరిచర్య గంటల ధ్వని. అది ఫైనల్గా ఒక్క మాట చెప్తాను. ఇంకా 2-3 ఉన్నాయి కానీ అయిపోయింది నా టైం. ఇంకొక 5 నిమిషాలు ఉంది నాకు. ఇంకొకటి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 23:22 23:22 రాజు యొక్క జయధ్వని
వారిలో ఉంది. 2 చేతులు పైకెత్తి గట్టిగా జయధ్వని చేస్తూ చప్పట్లు కొట్టు. ఫైనల్గా ఇక గట్టిగా జయధ్వని చేసి మనం ఇక్కడి నుంచి సెలవు తీసుకోబోతున్నాం. మీ కుటుంబములలో జయధ్వని వినబడును గాక, మీ ప్రాంతములో జయధ్వని వినబడును గాక, సంఘాలలో జయధ్వని వినబడును గాక, జయము దేవుడు ఇచ్చును గాక, లోకం మీద జయధ్వని వినబడును గాక, పాపం మీద జయము దేవుడు ఇచ్చును గాక, అపవిత్రమైన ఆత్మల మీద జయమిచ్చును గాక, రోగముల మీద జయమచ్చును గాక. జయధ్వని కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జయధ్వని దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. నాన్న, మా కాళ్ళకు పని చెప్పి దేవుని వైపు చూడు. నిత్యము కూడా ప్రార్థన చేయి. కుటుంబంలో జయము లేదు, పాపం మీద జయం పొందలేకపోతున్నావు. అదిగో ఇందాక అయ్యగారు చక్కని వర్తమానం ఇచ్చాడు. పురుగులు భయంకరమైనటువంటి వ్యసనం, భయంకరమైన చేడ, ఐక్యత లేని పరిస్థితి, జ్ఞానమని లోకమంతా కూడా నాదేనని వాటేసుకొని, పాపాన్ని వాటేసుకొని లోకమంతా కూడా దగ్గరకు తెచ్చుకొని దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ప్రియులారా, రోగం మీద జయము లేదు, సైతాన్ మీద జయము లేదు, అపవాది మీద జయము లేదు, పాపం మీద జయము లేదు. మానవుడు నలిగిపోతా ఉండగా నా దేవుడు నీకు జయాన్ని ఇవ్వడానికి జయశీలుడైన యేసయ్య దిగి వచ్చాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా నాన్న? నేను లోకమును జయించాను, మీరు కూడా జయ జీవితాన్ని కలిగి ఉండండి. జయధ్వని వినబడాల. కొట్టు, చప్పట్లు కొట్టు. మీ పక్కల కలిసి చూసి ఆగు. సెకండ్, నీకు కూడా జయధ్వని దేవుడు నీ కుటుంబంలో ఇయ్యబోతున్నాడని చెప్పు. జయధ్వని ఇయ్యబోతున్నాడని చెప్పు. జయాన్ని పొందబోతున్నామని చెప్పు. జయాన్ని పొందబోతున్నామని చెప్పు. యేసు ప్రభువు వారు జయించాడు, సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు, సాతాను జయించాడు, రోమా ముద్రను జయించాడు, బండను జయించాడు. బండను గెల్లచిన జయ యేసు బండయే ఓడెను. స్తోత్రం చెప్పు గట్టిగా, 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పు. సాతాను గెల్లచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెల్లచిన, సాతాను ఓడెను జయ జయ యేసు, జయ యేసు. కొట్టు, సపట్లు కొట్టు. జయధ్వని వినబడబోతుంది. జయధ్వని దేవుడు ఇవ్వబోతున్నాడు. కృపలు పొందినటువంటి నీవు, నీ కుటుంబంలో జయం. మరణము గెలచిన జయ యేసు, మరణమే ఓడెను. మరణము గెలచిన జయ జయ యేసు, జయ యేసు, జయ జయ. ఎవరికైనా దెయ్యం బట్టి ఆడు కూర్చున్నారు అనుకో, చుట్టూ నుంచొని ఈ పాట పాడతారంటగా. ఏ పాట? ఇప్పుడు పాడితే మొత్తం రెడీ, 1 2 3 4. అది ఆపంగా నువ్వు ఆపావా? అసలు మ్యూజిక్కి పండు బాబు ఏం కనెక్ట్ అయిపోయారు అసలు. జయ జయ ఏ అప్పుడు ఆడండి డమ్ములు ఆది అపోస్తల కాలంలో. కాంగోలు ఉన్నాయా, ప్యాడ్ ఉందా, డ్రమ్ ఉందా, కీబోర్డులు ఉన్నాయా, ఏముండే చెప్పు. వాళ్ళు సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతుంటే ఆత్మతో నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడి, ఆది అపోస్తుల కాలంలో మేడగదిలో ఉన్న శబ్దము 8 దేశాల వాళ్ళకి వినబడ్డాదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ జయ యేసు. హల్లెలూయా. నేను చెప్పాల్సిందే. అసలు రాజీ పడే పనే లేదు. రెడీ, 1 2 3 4.
అది జయధ్వనిగా నీ ఇంటిలో మారబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితాన్ని నాశనం చేస్తున్న అపవాది ఈరోజు ఓడిపోబోతా ఉన్నాడు. నా దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఓ భయంకరమైనటువంటి పాపమునకు దాసులైపోయినటువంటి నీ పరిస్థితిని మార్చి నా దేవుడు దాని మీద నీకు జయాన్ని ఇచ్చి నిన్ను తలగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు జయం ఇవ్వడానికే నా యేసయ్య పరలోకాన్ని విడిచి భూమి మీదకి అదిగదిగదిగో కల్వరి సిలువలోనికి దిగి వచ్చాడు. భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడుతూ రక్తసిక్తమైన దేహముతో ఆయన తల మీద ముళ్ళ కిరీటము, 6 చేతులలో శీలలు, పక్కలో బళ్ళెపు పోటు పొడవబడి ఆయన దేహమంతా రక్తసిక్తమైపోయింది. నా ప్రభు చనిపోయాడని చెప్పి ఆయనను తీసి సమాధిలో పెట్టి, అరిమత యేసు సమాధిలో పెట్టి రాయిని వేసి ముద్రను బిగించి అలాగ గొలుసులు కట్టేసి రోమా ముద్రను వేస్తే 3వ దినాన మరణాన్ని గెలించి మృత్యుంజయుడై నా దేవుడు అలాగ కొట్ట బయటికి కొట్ట సభలు కొట్ట అలాగ సమాధిలో నుంచి నా యేసయ్య సిలువను జయించి, మరణమును జయించి, సాతాను జయించి, ముద్రను జయించి, బండను గెలిచి యేసయ్య జయశీలుడై పైకి లేచాడు. జయధ్వని నీకు వినబడబోతూ ఉంది. నీ ఇంటిలో జయధ్వని వినబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో చిన్న మాట, అందరూ కూడా ప్లీజ్ ఒక్క నిమిషం లేచి నిలబడండి. ప్రభువు నీ కోసమై జయధ్వనిని ఇచ్చుచున్నాడు. ఓడిపోతున్నావా తల్లి? ఇంకా నా భర్త మారడం లేదు, నేను మారాలనుకుంటున్నాను కానీ నేను ఎందుకో జయించలేకపోతున్నాను, నా బ్రతుకెందుకు ఇలా మారిపోతుంది, ఏది కాదనుకుంటున్నానో దాన్ని నేను చేస్తున్నానే అని నలిగిపోతున్నావా? ఈరోజు నా దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. జయధ్వని నీ ఇంటిలో మారుమోగబోతా ఉంది. ఈ రోజు నుంచి గొప్ప మార్పు నీ ఇంటిలో కనబడబోతుంది. నీ భర్తలో మార్పు కనబడబోతుంది. నీ పిల్లలలో మార్పు దేవుడు ఇయ్యబోతున్నాడు. నీ ప్రార్థనకు జయం వస్తుంది, నీ కన్నీటికి జయం వస్తుంది. నా దేవుడు నిన్ను బలపరచుచున్నాడు, నీ పరిస్థితిని దేవుడు మార్చుచున్నాడు. అదిగో ధ్వని. జయధ్వని దేవుడు సంఘాలలో వినిపించబోతున్నాడు. దేని చేత ఓడించబడుతున్నావో నాకు తెలియదు సహోదరి, సహోదరుడా. ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు ఆ దుఃఖం? నేను జయించలేకపోతున్నానయ్యా, నా పరిస్థితి ఎందుకు ఓటమి